రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ప్రతి మనిషిని, ప్రతి కుటుంబాన్ని కూడా పారిశ్రామికవేత్తల కింద చేసేస్తాం. ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉంటాడు. ఇంకో ఆయన చెప్పాడు, నాకు అర్థం అవ్వలేదు అది. లోకేష్ చెప్పారు, ఈ పారిశ్రామిక అంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ వల్ల 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెస్తాం, 10 లక్షల ఉద్యోగాలు కూడా తీసుకొస్తాం. 10 లక్షల కోట్లు తెస్తే 10 లక్షల ఉద్యోగాలు ఏంటో అన్నది కూడా నాకు అర్థం అవ్వాలి. నాకు దీనివల్ల గొప్ప ఉపయోగం అన్నది నాకు కనపడింది ఏంటంటే, మొన్న ఒక 2 రోజులు విశాఖపట్నంలో ఉన్నాను నేను. విశాఖపట్నాన్ని ముస్తాబు చేస్తూ ఉన్నారు, రంగులేసి రోడ్లేసి. ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఇంజనీరింగ్ కాలేజీ రోడ్లు వేసేసి సర్వాంగ సుందరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. అదొక్క ప్రయోజనం మట్టుకు నాకు కనపడింది. ఎందుకు చెప్తున్నానంటే, ఉట్టికి ఎగరలేనమ్మ ఎక్కడికో ఎగిరిందంట. ఇప్పుడు దాకా మీరు ఒక్క పారిశ్రామికవేత్తని ఆదుకోలేదు, కానీ మీరు చెప్తున్న మాటలు కోటలు దాటిపోతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా 2015లో మీరు సబ్మిట్ చేశారు. ఆ సమ్మిట్కి